అమ్మా, భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు కుంకుమ బొట్టు పెట్టుకోండి. అయ్యా, ముందరగా మీరు కుంకుమ బొట్టు పెట్టండి. అమ్మ, మీరు కూడా కుంకుమ బొట్టు పెట్టండి. అయ్యా, ఒకరికొకరు రక్షాబంధనాలు కట్టుకోండి. అయ్యా, ముందరగా మీరు కట్టండి. అమ్మా, మీరు కూడా కట్టండి ఆయనకి. అమ్మా, అయ్యా, ఇద్దరు అక్షతలు అలా గణపతి మీద వేయండి. యస్యో నామరూపాభ్యాం యాదేవి త్రిమంగళా తయోసం తర్వతో జయమంగళం గణపతిం ప్రార్థ. తెలిసిన చిన్న కోడలికి కళ్యాణం జరిపించే అవకాశం పెద్ద కోడలైన నాతో ఇలాంటి పనుల ఆనంద భైరవి చెప్తా. అన్నింటికీ ఒక రోజుంది. ఆ రోజు నీ స్థానంలో నేనుంటాను ఆనంద భైరవి. అతి త్వరలోనే అందర్నీ ఆట ఆడిస్తాను. తన కోపమే తన శత్రువు. ఆ మాట ఎంత సత్యమో మనం చేసిన పాపాలు కూడా
మనకి శాపాలై చుట్టుకుంటాయి. ఈ మాట కూడా అంతే సత్యం అనన్య. ఇప్పుడు ఈ పాయింట్ నీకెందుకు చెప్తున్నానో నీకు అర్థం కావడం లేదు కదా. ఇంటి కోడలి స్థానాన్ని శరణ్యకి దక్కకుండా చెయ్యాలి అని నువ్వు ప్లాన్ చేశావు. కానీ ఆ పాపం ఊరికే పోలేదుగా. అందుకే నువ్విక్కడ ఇలా, నా కోడలు శరణ్య అక్కడ అలా. భర్తతో కలిసి సీతారాముల కళ్యాణం తన చేత్తోనే జరిపిస్తోంది. ఇక్కడ నీకు అర్థం కాని విషయం, అసలు శరణ్య ఏంటి, ఈ సర్ప్రైజ్ ఎంట్రీ ఏంటి అనే కదా. అత్తయ్య గారు ఫోన్ చేస్తున్నారేంటి? హలో అత్తయ్య. శరణ్య, రేపు మనం శ్రీరామనవమి ఉత్సవాలు జరిపిస్తున్నాం. నువ్వు తప్పకుండా ఆ కార్యక్రమానికి రావాలి. పూజలో పాల్గొనాలి. నీకి ఇంటితో బంధం గడప దాటడంతోనే తెగిపోయింది. నీకు ఆహ్వానం పలకడానికి ఎదురొచ్చేది నా శవం. నాకంతటి అదృష్టం లేదు, నాకు అర్హతే లేదు. నేను రాలేను అత్తయ్య గారు, నన్ను క్షమించండి. నిజంగా నువ్వు అర్హత లేని దానివే అయ్యుంటే సీతారాముల వారి ఉత్సవానికి నేను నిన్ను పిలిచే అదృష్టం నీకు వచ్చుండేదే కాదు. శరణ్య, ఇది మన కుటుంబం ఎన్నో ఏళ్లుగా జరిపిస్తున్న పూజ. ఈ సంవత్సరం మా ఇంటి కోడలి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగాలి అని గత ఏళ్లోనే స్వామివారికి మొక్కుకున్నాను. ఆ మొక్కు నీ మొండితనం మూలంగా పాడవకూడదు. కానీ అత్తయ్య గారు. శరణ్య, దేవుడి సెంటిమెంట్ని మనం గౌరవించకపోతే ఇక రేపటి తరానికి మనం ఏ విషయంలో మార్గదర్శనం కావాలి? నీకు ఈ అత్తగారి మాట మీద ఏమాత్రం గౌరవం మర్యాద ఉన్నా రేపు నువ్వు పూజకి వస్తున్నావు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః. చిచ్చి, మొగుడు మీద అంత పెద్ద అపాండం వేసి పరువు తీసింది కాక అంత నిస్సిగ్గుగా అలా ఎలా పూజ చేయగలుగుతుందో నాకు అర్థం కావటం లేదు. దర్శన్ పక్కన తన అలా కూర్చోవడమే నేను చూడలేకపోతున్నానండి. నా గుండె మండిపోతోంది. నీకు గుండె మాత్రమే మండిపోతుంది లీలా, నాకైతే ఒళ్ళంతా మండిపోతుంది. అసలే ఈ వేసవి వేడిని భరించలేకపోతుంటే దానికి తోడు ఈ ఒళ్ళు మంట బోనస్. కళ్యాణం జరిపించడానికి గుడికొచ్చామన్న మాటే కాని కాస్తైనా ప్రశాంతత లేనేలేదు. అసలు ఆనంద ఎందుకిలా శరణ్యకి అంత ఇంపార్టెన్స్ ఇస్తుందో నాకేమీ అర్థం కావటం లేదు. ఏయ్, మళ్ళీ నిన్ను మా ఇంటి వైపు కూడా కన్నెత్తి చూడొద్దన్నాను కదా. నేను వచ్చింది గుడికే కదండి. ఏంటి కామెడీలు చేస్తున్నావా? అసలు నిన్ను నా భార్యనే కాదు అని నేను అనుకుంటుంటే నువ్వు నాతో కలిసి ఏకంగా కళ్యాణంలో కూర్చోవడానికి ప్లాన్ చేసుకొనొచ్చావు. మళ్ళీ ఏం డ్రామాలు మొదలుపెట్టావు? మీరు ఎలాగైతే వచ్చారో నేను అలాగే కదండి వచ్చాను. అత్తయ్య గారు ఖచ్చితంగా రావాలి అన్నారు, అందుకే వచ్చాను. మా అమ్మ మాట వరుసకు రమ్మంటే బుద్ధి లేకుండా ఎలా వచ్చేస్తావు? మాట మీద గౌరవంతో గడప ఎలా దాటి వెళ్ళిపోయాను. అత్తయ్య గారి మాటకి గౌరవం ఇచ్చి ఇక్కడికి వచ్చానండి, క్షమించండి. చేసేవన్నీ కావాలని చేస్తూనే ఈ క్షమాపణ కోరడం ఏంటో?
ఇంత కన్నింగ్తో నువ్వు నా జీవితంలోకి రావడమేంటో. అయినా సమీరా నాకు దూరం అవటంతోనే నా లైఫ్ పూర్తిగా ట్రాక్ తప్పింది. ఇప్పుడు అసలు తను బతికే లేదు. ఇంకా నా బతుకంతా చీకటే. స్వామి, ప్రతి సంవత్సరం ఎంతో గ్రాండ్గా మీ పెళ్లిని జరుపుకుంటారు. మరి నాకెందుకు స్వామి నా దర్శన్ని నాకు దూరం చేశావు? నాకు నా దర్శన్ కావాలి స్వామి. తను లేకుండా నేను బ్రతకడమే ఇంపాసిబుల్గా అనిపిస్తోంది. చాలా భారంగా లైఫ్ని హ్యాండిల్ చేస్తున్నాను స్వామి. ప్లీజ్ స్వామి, హెల్ప్ మీ. అయ్యా, మీ దంపతులిద్దరూ అందరికీ అక్షతలు ఇచ్చిరండి. తోడు నీడగా కలిసుండాలి నాన్నా. మీరు సుఖంగా జీవించండి. ఓహో, అత్తయ్య గారు చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టట్లేదు. సీతారాముల జంటతో పాటు ఈ జంటని ఆశీర్వదిస్తున్నారు. మీరు ఎంత గొప్పగా ఆశీర్వదించినా వాళ్ళ బంధం ముగిసేదే కాని ఎప్పటికీ కలిసేది కాదు. అమ్మా, మీ దంపతులిద్దరూ ఆ దండలను చేతిలోకి తీసుకుని మీరే ఆ దంపతులుగా భావించి సీతారాముల మెడలో వేయండి.
పంతులు గారు, నాతో పని అయిపోయినట్టే కదా, నేను వెళ్ళొచ్చు కదా? ఆగండి ఆగండి. చాలా చక్కగా మీ దంపతులు ఇరువురు స్వామివారి కళ్యాణాన్ని చక్కగా మీ చేతుల మీదుగా జరిపించారు. కాబట్టి స్వామివారి కళ్యాణంతో పాటు మీ దంపతుల కాపురం కూడా కలకాలం చల్లగా వర్ధిల్లాలని భావిస్తూ ఇదిగోండి స్వామివారి పాదాల చెంత ఆశీర్వాదం పొందిన దండలు మీరిద్దరూ మార్చుకోవాలి. నేను దండలు మార్చుకోవడం ఏంటి? స్వామివారి కళ్యాణం జరిపించిన వారే ఈ దండలు స్వీకరించాలి బాబు. అది ఆనవాయితీ. అయినా భార్యాభర్తల అయ్యిండి కూడా దండలు మార్చుకోవడానికి సిగ్గుపడుతున్నారేంటి? దర్శన్, ఏం నన్ను ఆలోచిస్తున్నావు? కానివ్వు. మరి కాసేపట్లో ముగిసిపోయే బంధానికి ఎన్ని ముస్తాబులు చేసినా ఏంటి ఉపయోగం? అమ్మా ముందర మీరు వేయండి. దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇక మీరిద్దరూ కూడా సతీ సమేతంగా వినాయకుడి గుళ్ళో దండం పెట్టుకురండి. బాబు పర్వాలేదు, దండలు అలాగే ఉండనివ్వండి. ఆగు, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. వెళ్ళు. ఇక్కడే ఆ డివోర్స్ పేపర్స్ని చేస్తే ఒక పని అయిపోతుంది. ఇక్కడే ఆ డివోర్స్ పేపర్స్ని చేస్తే ఒక పని అయిపోతుంది. స్వామి వినాయక, ఎందుకయ్యా నాకు ఈ కష్టం? ఆయనకి నేనంటే ఇష్టం లేదు కదా. అయినా కానీ ఎందుకు స్వామి ఆయనతో నన్ను ఇలా కలిపే ప్రయత్నం చేస్తున్నావు? నేను నా భర్త సంతోషమే కోరుకున్నాను కదా. వారి నుంచి దూరంగా వెళ్ళిపోయాను. అత్తయ్య గారు పిలిచారని నేను ఇలా వచ్చినా ఆ మాట అర్థం చేసుకోలేక నా తప్పులు లెక్కిస్తున్నారు. అది వారికున్న పరిస్థితి. నా వల్ల ఆయన పడే ఈ మానసిక బాధ నాకు చాలా కష్టంగా ఉంది స్వామి.
ఏంటి మొత్తానికి ప్లాన్ వర్కౌట్ చేశానని అర్హత లేనిదాన్నైనా పూజలో కూర్చుని కళ్యాణం జరిపించాను. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రావాలి. పూజకు పనికిరాని నా మొగుడికి పూర్తిగా నరకం చూపించాలి. బ్లెస్ మీ గాడ్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకుంటున్నావా? కాదండి, మీరు నా మూలంగా పడుతున్న ఈ మానసికమైన బాధ నాకు చాలా కష్టంగా ఉంది. అదే స్వామితో చెప్పుకుంటున్నాను. ఏం సైకో, ఆల్రెడీ విషయం పెట్టి చంపాలని చూసావు. అక్కడ బతికేయాడే కదా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ నేను బుర్ర బద్దలై చావాలని వింత వింత ప్లాన్లు చేస్తున్నావు. అందుకే కదా ఇక్కడికి వచ్చావు. అయ్యో, ఎందుకండి లేనిపోనివన్నీ ఊహించుకుంటారు?